నిజం చెప్పాలంటే రొటీన్ మెయింటైన్ చేయడం చాలా కష్టము. నేను ఈ 1 వీక్‌లో ఫెయిల్ అయ్యాను, రీస్టార్ట్ చేశాను. సమ్‌హౌ ఐ సర్వైవ్డ్ దిస్ వీక్. హే ఎవ్రీవన్! ఈ రోజుతో వీక్ 1 ఆఫ్ మై 30 డేస్ ఛాలెంజ్ కంప్లీటెడ్. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. కీపింగ్ ఏ రొటీన్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ సౌండ్స్. బేసిక్‌లీ 30 డే ఛాలెంజ్ ఎందుకు అనంటే ఐఎమ్ ట్రైయింగ్ టు ఫిక్సింగ్ మై రొటీన్. సో ఎవ్రీ డే ఐఎమ్ ట్రాకింగ్ మై ఫుడ్ స్టెప్స్, హైడ్రేషన్, ఎవ్రీ మీల్ ప్రోటీన్ తీసుకోవాలి, కుదిరితే వర్కౌట్ చేయాలి. సో ఈ హెల్దీ హ్యాబిట్స్ అన్ని నా లైఫ్ స్టైల్ అక్యుములేట్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో దట్స్ వై ఐ టుక్ దిస్ ఛాలెంజ్. 1 వీక్ లో నాకు ఏమర్థమైంది అంటే రొటీన్ బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్రేక్ అవుతున్న రొటీన్ వీ నీడ్ టు చెక్ దాట్, అలాగే రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. ఒకసారి రొటీన్ బ్రేక్ అయ్యాక ఎలాగో బ్రేక్ అయిపోయింది కదా, ఇంకా మన ఇష్టం వచ్చినట్టు తిందాము, ఇష్టం వచ్చినట్టు వాటర్ తాగకుండా ఎలా పడితే అలా ఎక్కువసేపు వర్క్ చేసుకుంటూ అలా యాక్టివ్ గా లేకపోవడం, ఐ మీన్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేకపోవడం, అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఒకసారి బ్రేక్ అయిపోతే అలా కాకుండా సో ఓకే బ్రేక్ అయింది, మళ్ళీ ఓకే బ్రేక్ అయింది అని చెప్పి మనం ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. బ్రేక్ అయిందని కంటిన్యూ చేయకుండా సో అలా అక్నాలెడ్జ్ చేసి రిపిటేటివ్ గా రొటీన్ ఫిక్స్ చేసుకుంటూనే ఉండాలి. నా లైఫ్ ఎలా ఉందంటే సో రొటీన్ బ్రేక్ అవుతుంది, దాన్ని ఫిక్స్ చేసుకుంటూనే ఉంటాను, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఫిక్స్ చేసుకుంటూనే ఉంటాను. ఇట్స్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాసెస్. రిపిటేటివ్ గా రొటీన్ ఫిక్స్ చేసుకుంటున్న ప్రాసెస్ లోనే మనకి డిసిప్లైన్ అనేది యాడ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎనర్జీ స్టేబుల్ గా ఉండడం, అలానే ఫోకస్ పెరుగుతుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బాడీ టోన్ అయిపోయి సో న్యూ ఎనర్జీ, ఐ మీన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఉంటున్నాం ఓవర్ ద టైమ్ ఆ డిసిప్లైన్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో ప్రెసెంట్ నా మోటో ఏంటంటే హెల్త్ కమ్స్ ఫస్ట్, నో మ్యాటర్ హౌ బిజీ లైఫ్ ఈజ్. రొటీన్ ఫిక్సింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ థింగ్స్, ఒక లిస్ట్ పెట్టుకొని ఇవన్నీ ఫాలో అయిపోవాలి అని ఏం కాదు. సో రొటీన్ ఫిక్సింగ్ అంటే ఎదర్ ఇట్ కుడ్ బి 1 థింగ్ ఆర్ మోర్ థింగ్స్. ఏదైనా కానీ నీ రొటీన్ లో ఏదో ఒక హ్యాబిట్ అలవాటు చేసుకుంటూ ఉండడం. లెట్స్ సే బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ చేసుకోవడం, ఆర్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే తినడం, ఆర్ ప్రోటీన్ యాడ్ చేసుకోవడం, అండ్ అలానే డిఫరెంట్ వాక్ యాడ్ చేసుకోవడం, వర్కౌట్ యాడ్ చేసుకోవడం. హైడ్రేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. సో హైడ్రేషన్ యాడ్ చేసుకోవడం, రోజుకి ఒక్కొక్క హ్యాబిట్ అక్యుములేట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉన్నా కానీ లాంగ్ టర్మ్ హెల్త్ ప్లస్ కన్సిస్టెన్సీని బిల్డ్ చేసుకుంటూ పోవడమే రొటీన్ ఫిక్సింగ్ అనేది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ ఛాలెంజ్. రోజుకి ఒక చిన్న థింగ్ అప్డేట్ చేసుకోవాలి నా రొటీన్ లో అని పెట్టుకొని ఆ చిన్న చిన్న స్మాల్ విన్సే యూ విల్ వాక్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఓవర్ ద నైట్ వచ్చేస్తుంది, ఓవర్ ద ఇది వచ్చేస్తుంది అని కాదు. నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 2 days బాగా ఎనర్జెటిక్ యాక్టివ్ గా బాగా చేశాను. 3rd డేకి వచ్చేసరికి ఫుల్ డౌన్ అయిపోయింది ఎనర్జీ అంతా. 4th డే ఫెయిల్ అయ్యాను డెఫినెట్ గా, అంటే అన్ని అచీవ్ చేయలేకపోయాను. అండ్ దెన్ 5th డే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో మళ్ళీ అన్ని స్టార్ట్ చేశాను. ఇట్స్ కైండ్ ఆఫ్ రీస్టార్ట్ ఫ్రమ్ 5th డే. సో అలా ఈ వీక్ మొత్తం బ్రేక్ అవుతూ ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశాను, అండ్ దెన్ లో ఎనర్జీ, అండ్ దెన్ 1 డే ఫెయిల్ అయ్యాను, అండ్ దెన్ చిన్నగా మళ్ళీ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నట్లుగా 5th డే నుంచి స్టార్ట్ చేశాను. నా ఈ 6th డే అండ్ 7th డే కంప్లీట్ అయింది. ఈ రోజుకి నా రొటీన్ ఎలా ఉంది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది ఫాలో అవ్వాలి అని కాకుండా నా లైఫ్ స్టైల్ ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ లోకి ఇది తీయాలి, నెక్స్ట్ ఇది అలా రొటీన్ ఆటోమేటిక్ గా డిసిప్లైన్ లో అలవాటు అయిపోయింది. అలాగే నేను ఒకటి రిమైండ్ చేసుకుంటూ ఉంటాను, ఏంటి అంటే ఫిక్సింగ్ రొటీన్ ఈజ్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ సెల్ఫ్ కేర్. సో నేను ప్రెగ్నెన్సీ కంటే పోస్ట్ పార్టమ్ లో ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ వెయిట్ మొత్తం షెడ్ అయ్యి నేను ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను. మెయింటెనెన్స్ డైట్ లో రొటీన్ ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు రోజు ఏదో ఒకటి బ్రేక్ అవుతూనే ఉంటది. రొటీన్ లో అన్ని చేసినా ఏదో ఒకటి బ్రేక్ అవుతుంది. వాటర్ తాగకపోవడం, ప్రోటీన్ తినకపోవడం, ఆర్ బ్రేక్ఫాస్టే తినకపోవడం, అసలు జీరో యాక్టివిటీ ఉండడం ఒక్కొక్క రోజు అలా జరుగుతూనే ఉండేది అనమాట. సో అన్ని కన్సిస్టెంట్ గా ఏ రోజు చేయలేదు, అలానే ప్రతిదీ బ్రేక్ చేస్తూ కూడా లేను, ఏదో ఒకటి మిస్ అవుతూ ఉండేదన్నమాట. రిపిటేటివ్ గా బ్రేక్ అవుతుంది మల్టిపుల్ టైమ్స్. సో నేను ఎవ్రీ టైం రీస్టార్ట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను. ఇలా కాదు, ఒక ఛాలెంజ్ పెట్టుకొని రొటీన్ మొత్తం ఫిక్స్ చేసుకొని ఆ డిసిప్లైన్ బ్యాక్ గెయిన్ చేయాలి, మళ్ళీ హెల్దీ రొటీన్ ఫిక్స్ చేసుకోవాలి కంపల్సరీగా. సో రోజు ఏదో ఒకటి బ్రేక్ అవుతూ ఉంది, అలా బ్రేక్ అవ్వకుండా ఒక రొటీన్ ఫిక్స్ చేసుకొని అది ఛాలెంజ్ లో పెట్టుకొని 30 days ఛాలెంజ్ లో చేయడం వల్ల ఏంటి అని అంటే సో రోజు బ్రేక్ అవుతున్న ఏదో ఒకటి, సో 30 days లో ఒక డిసిప్లైన్ అనేది, సో 1 వీక్ కాకపోయినా 2 weeks కైనా ఒక డిసిప్లైన్ అనేది ఫాలో అవుతూ ఉంటాము. ఆ డిసిప్లైన్ వల్ల చిన్నగా అది లైఫ్ స్టైల్ గా మారి హెల్దీ రొటీన్ గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నా టార్గెట్ ఎండ్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ ఏంటి అని అంటే హెల్దీ రొటీన్ ఒక లైఫ్ స్టైల్ లాగా అలవాటు అయిపోవాలి. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో పనిష్మెంట్ కానీ లేకపోతే ఫోర్స్డ్ ఎనర్జీ పెట్టి చేసినట్టు కాకుండా సో ఆటోమేటిక్ గా సో రోజు చేసే యాక్టివిటీ లాగా ఒక లైఫ్ స్టైల్ లాగా అలవాటు చేసుకోవాలని ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో నార్మల్ డేస్ లో మన రొటీన్ ఎలా ఉంటుందంటే జంక్ తినడం, వాటర్ తాగకపోవడం,
అసలు యాక్టివిటీ ఉండదు, ఆల్మోస్ట్ జీరో అనుకోవచ్చు. సో ఎవ్రీ టైమ్ రొటీన్ రీసెట్ చేయాలి అనుకోవడం, రేపు చేద్దాం అనుకుంటూ ఉంటాను. బట్ సమ్ హౌ ఐ స్టార్టెడ్ ఇట్ అండ్ 1 వీక్ కూడా అయిపోయింది. లాంగ్ టర్మ్ హెల్త్, ఎనర్జీ, ఫోకస్, అలానే స్ట్రాంగ్ లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోవాలని ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఛాలెంజ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ ఛాలెంజ్ దేని గురించి అండ్ ఈ 1 వీక్ లో ఏం నేర్చుకున్నాను, అసలు నా గోల్ ఏంటి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఓకే దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.